కథానందలహరి ఇది కమ్మని కథల లాహిరి కమ్మని కథల లాహిరి ఇది కమ్మని కథల లాహిరి. కథానంద లహరి సమూహ సభ్యులకి నమస్కారం. ఇప్పుడు మనం వినబోయే కథానిక మార్పిడి. రచన చిర్రావూరు మదన్ మోహన్. పూర్వకాలంలో కృష్ణానది తీరాన అమరావతి నగరంలో ఒక గొప్ప జ్ఞాని ఉండేవాడు. ఆయన పేరు జ్ఞానానందుల వారు. చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు వారి వారి కష్ట సుఖాలను వారితో విన్నవించుకుని విమోచనం పొందుతుంటారు. కేశవయ్య అనే ఓ రైతు వీరి మహిమలు విని ఆయన దర్శనార్థం వచ్చాడు. గురువులను, పెద్దలను, పిల్లలను చూడటానికి వెళ్ళేటప్పుడు ఉత్త చేతులతో పోరాదని ఇదివరలో తన పొలంలో పండిన మొక్కజొన్న కండెలను కానుకగా తీసుకెళ్తాడు. తన పొలం నల్లరేగడి మట్టి గల పొలం. అది వారి ఊరి చెరువు గట్టు పక్కనే ఉంది. కానీ వారు ఆ ఊరిలో సరిగ్గా వర్షం పడని కారణంగా ఏ పైరు వేసినా సరిగ్గా పండనట్టుంటుంది. ఒకవేళ పండినా కొన్ని సమయాల్లో అకాల వర్షం వల్ల చెరువు నిండి నేరుగా దరిలో ఉన్న తన చెరువులోకి నీరు వచ్చి తన పంటను నాశనం చేస్తున్నదని చెప్పాడు. ప్రస్తుతం తన పొలంలో వేరుశనగ పైరు వేశానని చెప్పాడు. వర్షం వస్తేనే తన పంట కాపాడబడుతుందని, లేకపోతే నాశనమైపోతుందని బోరున ఏడుస్తాడు. ఆ జ్ఞాని కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళి కాసేపుండి కళ్ళు తెరిచి అతడిని మర్నాడు అదే సమయానికి రమ్మని ఆదేశిస్తాడు. మర్నాడు కేశవయ్య గురువుగారు చెప్పిన సమయానికి ఆశ్రమానికి వెళతాడు. అక్కడ శివయ్య అనే ఇటుక వాముల యజమాని గురువుగారితో ఈ విధంగా విన్నవించుకుంటున్నాడు. స్వామి, మా కులవృత్తి ఇటుకలు చేసుకు బ్రతకడం. కానీ నేనున్న ఊళ్ళో ఈ మధ్య వర్షాలు కురవటం వల్ల నా వ్యాపారం దెబ్బతింటోంది. సగం ఇటుకలకు పైగా విరిగి నష్టం వస్తోంది. దీనికి దారి చెప్పండి అని ప్రాధేయపడుతున్నాడు. జ్ఞాని శివయ్య కేశవయ్యలను కలిపి మీరు మీ భూములను మార్చుకోమని సలహా ఇస్తాడు. ఇద్దరికీ ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. గురువుగారి ఆదేశం ప్రకారం ఇద్దరికీ వివాహం జరిపి ఆ స్థలాలను మార్చుకుందాం అని నిశ్చయించుకున్నారు. కానీ ప్రస్తుతం కేశవయ్య వేరుశనగ పంట, శివయ్య వాములోని ఇటుకల సంగతి ఏమిటి అని గురువును అడుగుతారు. ఆయన మళ్ళీ కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళి నవ్వుతూ కళ్ళు తెరిచి 2 రోజుల్లో మీ సమస్యలు తీరుతాయి, వెళ్ళిరండి అని ఆశీర్వదించి పంపిస్తాడు. మర్నాడు శివయ్య వర్షం రాకూడదని, కేశవయ్య వర్షం రావాలని పూజలు చేస్తారు. ఆ రాత్రి వర్షం బాగా కురిసింది. వేరుశనగ వేసిన కేశవయ్య పొలంలో కాదు, ఇటుక వాము ఉన్న శివయ్య ఊరిలో సగం ఇటుకలు విరిగిపోయి సగం ఇటుకలే మిగిలాయి. ఆ రోజు రాత్రి కేశవయ్య గ్రామ చెరువు లాకుల చెక్కల తలుపులు చాలా రోజులుగా నీటిలో నాని ఉండడం వల్ల విరిగిపోయి నీరు బయటకు వచ్చి దరిలో ఉన్న 2-3 పొలాలను తడిపేసింది. అందులో వేరుశనగ కాపుకు వచ్చిన కేశవయ్య పొలం మొదటిది. మిగిలిన వారి పొలంలో వరి వేయటానికై కాచుకుని ఉన్నాయి. తడిసిన పొలంలో నుండి సులభంగా వేరుశనగ పీకి లాభం సంపాదించాడు కేశవయ్య. ఆ ప్రాంత రాజుగారు యుద్ధంలో మరణించిన సైనికులకు ఊరి బయట సైనికుల సమాధులకు స్మారక భవనం కట్టి అక్కడికి అందరూ వచ్చిపోవటానికి బాట వేయటానికి కొరకు ఇటుకల కోసం గాలించడం మొదలుపెట్టాడు. శివయ్య దగ్గర సగం పూర్తయిన ఇటుకలు, మిగిలిన కొన్ని సగం ఇటుకలు, కొన్ని విరిగిన పావు ఇటుకలు పోగై ఉన్నాయి. ఆ ప్రాంతంలో వేరెవ్వరి దగ్గర ఇటుకలు లేనందువల్ల బాటలు వేయటానికి విరిగిన ఇటుకలు, స్మారక భవనానికి మంచి పూర్తి ఇటుకలు తీసుకుని అన్నింటికీ పూర్తి ఇటుకల పైకం ముట్ట చెప్పాడు రాజు. శివకేశవయ్యలు తృప్తిగా ఆ జ్ఞానానందుల వారిని సేవించి ఆయన ఆదేశం ప్రకారం తమ పిల్లల వివాహం జరిపి పొలాలను మార్పిడి చేసుకున్నారు. మార్పిడి కథానిక విన్నారు. రచన చిర్రావూరు మదన్ మోహన్.